అందరికీ వందనాలు. పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వివాహము గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తుందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని. అదే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని. సో బైబిల్ మనకి క్లియర్ కట్గా చెబుతుంది, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు వారిని జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదు అని. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎన్నో వార్తల్లో వింటున్నాం, వివాహమైన జంటలు చిన్న చిన్న విషయాల్లో గొడవ పడుతూ విభేదాలతో వారు విడిపోయి దూరంగా జీవిస్తూ వారి కుటుంబ జీవితాల్లో సుఖం సంతోషం లేని జీవితాలను జీవిస్తూ ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇంకా కొన్ని జంటలైతే వివాహేతర సంబంధాలు కలిగి వారు ఎంత స్థితికి దిగజారంటే వారు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇంకను వారు ఎలాంటి స్థితికి దిగజారంటే భార్యను భర్త, భర్తను భార్య చంపుకునే స్థితికి, వారిని చంపించే స్థితికి దిగజారారు. ఈ అన్నిటికీ ఒక ముఖ్య కారణం నాకు ఏమనిపిస్తుందంటే, వారి కుటుంబ జీవితాల్లో యేసయ్యని మూడవ వ్యక్తిగా వారు ఆహ్వానించకపోవడమే ఒక కారణంగా అనిపిస్తుంది. వారు యేసయ్యని వారి కుటుంబ జీవితాల్లో ఆహ్వానించకుండా మూడవ వ్యక్తులుగా వారి కుటుంబ సభ్యుల్ని, అంటే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధుమిత్రుల్ని ఆహ్వానించి వారి మాటలు వింటూ వారు ఎన్నో కష్టాలు వారి జీవితాల్లో వారు పొందుతున్నారు. ఇంకా అయితే కొత్తగా వివాహమైన కొన్ని జంటలు చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకుల కొరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారి జీవితాల్లో సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అందుకే యేసయ్య అంటారు, ప్రయాసపడి భారం మోయేవారులారా నా చెంతకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. కనుక ప్రియులారా, యేసయ్యని మీరు మీ కుటుంబ జీవితంలో మూడో వ్యక్తిగా ఆహ్వానించండి. ఎప్పుడైతే మీరు యేసయ్యని మీ జీవితాల్లోకి మూడో వ్యక్తిగాను, మధ్యవర్తిగాను ఆహ్వానిస్తారో అప్పుడు మీ జీవితాల్లో ఊహించని శాంతి, సమాధానము, ఆనందం, సంతోషం మీ సొంతమవుతాయి. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువు మీ కుటుంబ జీవితంలో కురిపిస్తాడు. కనుక ప్రియులారా, మీరింకను ప్రభువును మీ కుటుంబ జీవితంలో ఆహ్వానించకుండా ఉండుంటే నేడే ఆహ్వానించండి. మీ జీవితాలను ఆనందమయం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.